నమస్తే 9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ సోషల్ జస్టిస్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న హరీష్ రావు. మాతారం గ్రామంలో మహిళలు పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి. నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచాను, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మరోసారి స్పష్టం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. స్పీకర్ నిర్ణయంపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. స్పీకర్ న్యాయబద్ధంగా పనిచేయడం లేదని విమర్శ. తెలంగాణ సోషల్ జస్టిస్ డే సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీ కులగణనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4 ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా బీసీ కుల గణనకు సంబంధించి ఒక కీలక నిర్ణయాలు తీసుకొని ఆయా వర్గాలకు న్యాయం జరగాలని నిర్ణయం తీసుకున్న రోజును తెలంగాణ ప్రభుత్వం సోషల్ జస్టిస్ డేగా నిర్వహిస్తూ ఉంది. కొన్ని కోర్టుల వల్ల కొన్ని నిర్ణయాలు ఆగుండొచ్చు, కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఆ బారికేడ్ ఎత్తేసి తెలంగాణ ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసే దిశలో ముందుకు కొనసాగుతోంది. బీసీ సప్లాన్ కావచ్చు లేదా ఇతర అంశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన సంక్షేమం విషయం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా ఆ వర్గాలకు న్యాయం జరగాలని ఈ సోషల్ జస్టిస్ డే సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఆయా వర్గాల హక్కుల కోసం నిరంతరంగా మనం కలిసి ముందుకు పోయి సాధించుకుందామని కోరుతా ఉన్నాను. కరీంనగర్ లో డంపింగ్ యార్డు సమస్య తీర్చేందుకు 50 కోట్ల రూపాయలు, బయోమైనింగ్ కోసం 18 కోట్ల రూపాయలు కేంద్రం నుండి మంజూరు చేయించి తీసుకొస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో జాగా కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే తోడు దొంగలు కావాలా, అభివృద్ధి కోసం కష్టపడే బీజేపీ కావాలా అని ప్రజలను కోరారు. కార్పొరేషన్ ఖాతాలో వివిధ అభివృద్ధి పనులకు 50 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ కోసం పెడితే దానికి జాగా చూపెడతలేరు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలే, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలేదు. 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్ అయింది. బయోమైనింగ్ చేయడానికి శాంక్షన్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పాపన అవ్వలేదు, జాగా చూపెడతలేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క పైసా అయ్యలే, మేము పైసలు తెస్తే కొబ్బరికాయలు వాళ్ళు కొట్టారు. మొన్న రాక మన కేంద్రం నుంచి మంత్రిని పట్టుకొచ్చి డంపింగ్ యార్డ్ కు పైసలు శాంక్షన్ చేసిన ఇలా 134 కోట్ల రూపాయలు ఇవాళ నీళ్ల కోసం తీసుకొచ్చి కార్పొరేషన్ తీసుకొచ్చి మొన్న 134 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. ఇప్పుడున్న 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో ఉన్నాయి, 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో ఉన్నాయి. ఈ 3 డివిజన్ల కోసం రోడ్ల కోసం ఆల్రెడీ పేపర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు మా ముగ్గురిని గెలిపించండి, కరీంనగర్ మేయర్ మమ్మల్ని చేయండి. ఇవాళ 50 కోట్లతోని మీ గల్లీలలో రోడ్లను వేయించే బాధ్యత నాది. పటాన్చెరు నియోజకవర్గంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పర్యటిస్తున్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాతారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మహిళలు పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మాకు కళ్ళు కావు, కాకపోతే కావు, మా దవాఖానలకు కావు. 2000 ఇచ్చాను కోసేస్తున్నారు. ఈ పైన ముంగడిస్తున్నారు, పైన రేపు ఎల్లుండాక మరి కేసీఆర్ ఉన్నాక మరి అంతకు ముందు మాకు 8 రోజులు 15 రోజుల ముందు వస్తుంది. మేము కేసీఆర్ అన్నం మీరు బతుకుతున్నాం. ఇప్పటికైనా మాకు భూములు లేవు, మేము భూములు లేక బతుకుతున్నాం. ఇట్లా మేము బట్టతో కట్టుకొని బతికినాము. ఇవాళ తిని నీయ తప్పితే కాదు, కేసీఆర్తో మేము బతికినాము. ఇవాళ కేసీఆర్ మాకు ఉంటేనే మాకు మంచిది. తినేదేమో మేము ఆయనది తిని మళ్ళీ ఇక్కడ
ఇస్తాను అక్కడ తిరిగి వేయాలి అంటుందంటే మా నుంచి కాదు. మేము చచ్చిన సరే మేము అదే ఓటుకుంటాం. మేము చచ్చిన సరే రాదు. 950 రూపాయలు పెట్టి గ్యాస్ వేసుకుంటున్నాం. నెలకు 2 గుడ్డ వేసుకుంటే ₹1 నా అకౌంట్లో పడాలి కదా. ₹1 కూడా పడతలేదు. ముందు 550 ఉండే గ్యాస్కు, ఇప్పుడు 950 రూపాయలు చేసినాం. మాకు చేసినా మాకేం ప్రయోజనం ఉంది? ₹1 రాంది. 500 మళ్ళీ తిరిగి బస్ అన్నాడు. ఏ బస్ అప్పుడు మనం మేము పోతే ఏడాది ఒక్క దగ్గరనే అర్థం మా ఊరా. మా వైపులో ఒకటే బస్సు తిరుగుతుంది మా ఊరు. మేము టైంకి ఏం పోలేము. ఇక ఆటలు లేవు, బస్సు లేవు. మా బస్సు ఏంది మేము బుక్ చేసుకొని పోవాలి 3-4 గంటలు. మాకు కళ్ళు కావు, కాకపోతలకు కావు, మా దవాఖానలకు కావు. 2000 ఇచ్చాను కూడా కట్టుకున్నారు. ఈ ఫైలు ముంగటిస్తున్నారు. ఫైలు రేపు ఎల్లుండి అనగా మరి కేసీఆర్ ఉన్నాక మరి అంతకు ముందు మాకు 8 రోజులు 15 రోజుల ముందు వస్తున్నారు. మేము కేసీఆర్ అన్నం తిని బతుకుతున్నాం. ఇప్పటికైనా మాకు భూములు లేవు. మేము భూములు లేక బతుకుతున్నాం. ఇక మేము బట్టతో కట్టుకొని బతికినాము. ఇవాళ తిని నీయ తప్ప కాదు, కేసీఆర్తో మేము బతికినాము. ఇవాళ కేసీఆర్ మాకు ఉంటేనే మాకు మంచిది. పెట్టిదేమో ఆయనది, తినేదేమో మేము ఆయనది. తిని మళ్ళీ ఇస్తాను అక్కడ తిరిగి వేయాలి అంటుందంటే మా నుంచి కాదు. మేము చచ్చిన సరే మేము అదే ఓటుకుంటాం. మేము చచ్చిన సరే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా దుత్తేస్తుందట. గట్లే అయింది మొన్న కూడా. ఈ కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి ఆడే అబద్ధాలే జల్దీ చుట్టినాయి. నమ్మినాం, ఆగమైనాం. ఇక అయిపోయింది. ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీరు చేయలే, కొంచెం గడు వేరే దిక్కు ఆగమైంది, మన దిక్కు ఓలే బిడ్డ. వాస్తవానికి మన మెదక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం. జర వేరే దిక్కు కొంచెం కింది మీద అయ్యి మనం దెబ్బతలిగింది. సరే తప్పక చేద్దామమ్మా. ఏం పేరు అమ్మ పేరు? లక్ష్మమ్మ చెప్పినట్టు తప్పక ఆలోచన చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలబడ్డాడు. ఏడున్నోరా బాబు, దండం పెట్టుకో. మహేందర్ గౌడ్ ను జరంతా మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలి మా తమ్ముడికి అని ఒక కోరిక. రెండవది మా జే మల్లేష్ ఉన్నావు బిడ్డ, నమస్తే పెట్టుకో. జే మల్లేష్ 11వ వార్డులో ఉన్నాడు, తమ్ముడిని ఆశీర్వదించండి. అట్లే మా చెల్లె స్వాతి గణేష్ లేవు. స్వాతి గణేష్ మాకంటే మా పిల్లలు మంచిగా బతకాలని ఏ తల్లైనా కోరుకుంటారు. నా పిల్లలు నాకంటే మంచిగా బతకాలని కోరుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక పిల్లల చదువులను ఆగం చేస్తా ఉన్నాడు. ఆ పిల్లల చదువులకు కట్టాల్సిన పైసలు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 2500 కోట్లు డాక్టర్ చదువు కానీ, ఇంజనీరింగ్ చదువు కానీ, డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ ఆ పిల్లల చదువుల ఫీజులు కేసీఆర్ కట్టేది. ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు, ఆడపిల్లలు మగపిల్లల చదువులు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లలో మీ పిల్లల చదువులకు పైసలు కట్టక సర్టిఫికెట్లు రావట్లేదు, పై చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అట్లే గురుకుల పాఠశాలల్లో చాలా బాగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చదువుకునే పరిస్థితి ఉండేది. సన్న బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టేది. పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదవాలంటే భయపడుతున్నారు. రోజు అక్కడ ఆహార కలుషితం వల్ల బయళ్ళు, వాంతులు, జ్వరాలు, దవాఖానల పాలవుతున్నారు పిల్లలు. గురుకుల పాఠశాలల పరిస్థితి కూడా ఆగమైపోయిన పరిస్థితి ఉంది. అంటే ఏమైపోయిందంటే మాటలు ఎక్కువ. రేవంత్ రెడ్డి అన్ని కూడా ఏమైనా గట్టిగా మాట్లాడినామనుకో నీ లాగులో తొండలు జరగొడతా అంటాడు, నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అంటాడు, నీ కళ్ళ గుడ్లు కూడా దీన్ని గోటీలాడుతా అంటాడు. ఇవి మనకు కావాలి. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు గోటీలాడుడేందుకు, పేగులు వీకుడేందుకు, తొండలు జరగొట్టుడేందుకు? అరే లంకె బిందెలు అంటాడు. ఏమన్నా లంకె బిందెలు ఎవడెత్తుకుతాడు? దొంగలు ఎక్కుతాడు. చీకట్ల లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు మాట్లాడతాడు. ముఖ్యమంత్రి అంటే ఆయన సంసారం ఎట్లా చగబెట్టాలనో, రాష్ట్రాన్ని చగబెట్టాలనో వద్దా? ఇప్పుడు మనం ఇంటి యజమాని, ఇల్లు
ఇంటి యజమాని మంచిగా నడిపితే ఇల్లు మంచిగా ఉంటుంది. ఈయన నువ్వు రాష్ట్రానికి యజమాని. కేసీఆర్ ఉండగా ఎంత మంచిగా నడిపిండు? ఎన్నడన్నా పటారం ఒడగొట్టిండా తెలంగాణది? ఏ రోజన్నా తెలంగాణ గౌరవం తగ్గించిండా? అరే బాయిల కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. 24 గంటల కరెంట్ ఇంతకుముందు వచ్చిన కేసీఆర్ రాకముందు చీకట్ల ఉంటుండే కరెంట్. ఆయన వచ్చినాక మంచి కరెంట్ వచ్చేటట్టు చేసిండు, నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, రైతు బంధు వచ్చేటట్టు చేసిండు, రోడ్లు వేపించిండు. దానిలో నువ్వు ఇంకింత మంచిగా చేయ, ఆయన కంటే ఇంకింత మంచిగా చేయాలంటే లాల్లో తొండలు జరగొడతా, నీ పేగులు కూడా వీక్తా, నీ కళ్ళ గుడ్లు పెట్టుకొని ఆడతా, గివి తప్ప ఇంకేమైనా చేస్తుండా? నోరిప్పితే తిట్టుడే తిట్టుడు, తిట్టుడే తిట్టుడు. మీరు టీవీ చూడబుద్ధి అవుతుందా? తిట్లు కావాలన్నా పెట్టుడు కావాలన్నా? నువ్వు కేసీఆర్ 2 సీరియల్ ఇచ్చి 4 ఏనుంటివి, నువ్వు కేసీఆర్ 1 ఇస్తే నువ్వు 2 ఏనుంటివి. అంతకంటే మంచిగా చెయ్యి. కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 ఇస్తాను, 4,000 ఇచ్చి శబాష్ అనిపించుకో. ఆ ఇచ్చే 2,000 కూడా 2 నెలలే కొట్టిండే మధ్యలో. చూసిరా లేదా? 1 నెల పోయింది మధ్యలో. పోయిన ఏడాది 1 నెల పోయింది, ఈ ఏడాది 1 నెలకి కొట్టింది. అదేం చేసింది అవ్వన్నది? ఇప్పుడు ఎవరో 30 తారీఖు లాస్ట్కి తీసుకుపోయి ఆయనతో 1 నెలకి కొట్టుండు. ఫస్ట్ మొదటి వారంలో వస్తలేదు, లాస్ట్కి తీసుకుపోయి ఆయన తన నడిమిట్లో 1 నెల కొట్టేస్తుండు, 3 నెలల కోటి కొట్టేస్తుండు. 4,000 దేవుడు కానీ ఇచ్చే 2,000 కూడా 1 నెల కొట్టేస్తుండు. నువ్వు ఈ రకమైన మోసం జరుగుతావు. ఇప్పుడు మనుషులకు నువ్వు మంచిగా పనిచేసి శబాష్ అనిపించుకోవాలి, కానీ ఈ తిట్లు ఎవరికి కావాలి? తిట్లు కావాలన్నా? తిట్లు తప్ప ఆయన ఏమైనా ఉన్నాయా తల్లి? పని ఉన్నది ఏమన్నా? ఇప్పుడు ఈ 10 ముచ్చేది ఈ మాదారంలో ఇట్లే మాట్లాడుకున్నాం. ఏదన్నా కొత్తగా ఈ 2.5 సంవత్సరాలు అయింది, ఏమన్నా రూపాయి పని అయిందని చెప్పి ఉన్నాడు. రూపాయి పని మాదారంలో. దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి. మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది, మన పిల్లలు మంచిగా చదువుతారు. సో అందుకే మా అక్క చెల్లెలకు నేను పేరున నమస్కరించి ప్రార్థించేది, దయచేసి ఇప్పుడు 11వ తారీఖు పోలింగ్ ఉన్నది. కారు గుర్తు కోటేసి కేసీఆర్ను గెలిపింది. మళ్ళా మంచి రోజులు తెచ్చుకుందాం మనందరం. ఈ ఎరువుల బాధలు పోవాలి, మనకు పోవాలనే వద్దు? ఎరువుల బాధలు, కరెంటు బాధలు పోవాలి, ఎరువుల బాధలు పోవాలి, మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి, 4,000 పింఛన్ రావాలి, అక్క చెల్లెళ్ళకి 2,500 రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టారు. బంగారం ధర తగ్గాలనా? బిడ్డ ఉన్నది అయింది నీకు, పెళ్ళికెట్టిన బిడ్డ ఉన్నట్టుంది, నీకు రంది ఎక్కువ కొడుతుంది. బిడ్డలు ఉంది నాకు, అందుకే అర్థమవుతుంది. బంగారం బంగారం అని కలవరిస్తుంది అప్పటి నుంచి. తాను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచానని, ఇప్పుడు కూడా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిసి సాలువా కప్పుకున్నా అంతే అని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తాను ఎక్కడా చెప్పలేదని, రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు కడుతున్నానని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చానని సంజయ్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. డేట్ అటు ఇటు రాయట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్ గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం అదే అడుగుతుంది కదా, మీరు నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలువ కప్పితే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసిండ్రు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అఫిడవిట్ వాస్తవమే, అఫిడవిటే కాదు, నెలకు 5,000 కట్టినా భయ్. పార్లమెంట్ లో వాస్తవాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని నిన్న లోక్సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ విమర్శించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉండగా
అనురాగ్ ఠాకూర్, నిష్కాంత్ దూబే వంటి బీజేపీ నేతలు అడ్డు తగిలారని, స్పీకర్ రాహుల్ గాంధీ మైక్ ను వేరే వారికి ఇచ్చారని దీనిపై నిరసన వ్యక్తం చేయగా కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. 8 మంది ఎంపీల గొంతులను నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, బీజేపీ లోక్సభ సమావేశాలను సజావుగా నడపాలనే ఉద్దేశమే లేదన్నారు. నిన్న 8 మంది ఎంపీలను అంటే నాతో పాటు 7 ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కేవలం రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వలేదని, రాహుల్ గాంధీ గారు వాస్తవాలు మాట్లాడుతుంటే వాస్తవాలు మాట్లాడనీయకుండా కొంతమంది సభ్యులు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయడమే కాకుండా తర్వాత స్పీకర్ రాహుల్ గాంధీ గారి మైకును తీసుకెళ్లి వేరే సభ్యునికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మేము స్పీకర్ దగ్గర పోయినప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఒకటి ఈ రోజు మీరు చూసినట్టయితే మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే 8 మంది ఎంపీలను కేవలం నోరు నొక్కే ప్రయత్నమే కాదు, కొంతమంది ఎంపీలను ఇప్పుడు కూడా హౌస్ అడ్జర్న్ చేసిర్రు. వీళ్ళు హౌస్ నడపాలని కాదు, ఎప్పుడైనా ప్రజల సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీదనే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద, సామాన్యులకు నష్టం జరిగే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే మమ్మల్ని మాట్లాడనీయక గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. గొంతు నొక్కినంత మాత్రాన ఏం కాదు. ఒకవేళ వాళ్ళు ఇవాళ మమ్మల్ని చట్టసభలకు ప్రజలు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏ లా మీదనైనా చర్చ జరగకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పద్ధతిని మేము ఎదుర్కొంటున్నాం అన్న ఉద్దేశంతో మా గొంతులు నొక్కే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు వాళ్ళు గొంతు నొక్కినంత మాత్రాన మేము ఆగే ప్రయత్నం చేయము. మేము డెఫినెట్ గా మకర్దార్ దగ్గర మేము 8 మంది ఎంపీలను కూడా ఈ రోజు ధర్నా చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, మమ్మల్ని ప్రజలు గెలిపించి చట్టసభలకు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి. ప్రేక్షక పాత్ర వహించి బీజేపీ చేస్తున్నటువంటి పనులను చప్పట్లు కొట్టి వాళ్ళు చేసేదంతా కరెక్ట్ ఉందని చెప్తే తప్ప మైకులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ విధంగా రాజకీయం చేయడం చాలా తప్పని తెలియజేస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన ఫిర్యాదును డిస్మిస్ చేసిన స్పీకర్ నిర్ణయంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ న్యాయబద్దంగా పనిచేయలేదని విమర్శించారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్న స్పీకర్ కి కనబడకపోవడం విచారకరమని అన్నారు. పాపం స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితులు లేడు, చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితులు లేడు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు, హైదరాబాద్లో జరిగిన ఏఐసిసి సభలలో పాల్గొన్నారు. అన్ని కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు. అన్ని సబ్మిట్ చేసిన దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట. వాళ్ళు చాలా వికార్సైన చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులుగా తిరుగుతున్నారట. మరి నిన్నివాళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పారు. జగిత్యాలలోనైతే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చింది. బండి సంజయ్కి మా 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎట్లు ఇస్తావు నువ్వు, నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను, 50 సీట్లు నాకు కావాలని ఆయన ఆ సంజయ్, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమాత్రం ఆయన ఒక స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటి ప్రభావం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పడుతుంది, మున్సిపల్ ఎన్నికలు కూడా పడుతుంది. ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. కోర్టు ద్వారానైనా మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేయిస్తాం, వాళ్ళని ఓడగొట్టి తీరుతాం. మోసపూరిత హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మున్సిపాలిటీ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ వార్డు కిషన్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్ర తిరుపతికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్భంలో మీరు అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం. మరి ఇప్పుడే మాట్లాడిన మా చెల్లె సరిత, మరి రామకృష్ణ గారు, చరణ్ గారు అన్ని విషయాలు చెప్పారు. మరి ఇక్కడ పోటీ బీజేపీకి మన మధ్య లేనే లేదు.
పోటీ ఇంకో అంతో ఇచ్చినోడు కాంగ్రెస్ వాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైసలు పంపుతాడు కాబట్టి వాడు అటు ఇటు తిరుగుతాడు బాగా. నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ పోటీ చేసే వ్యక్తి భాస్కర్ నాయక్ అనేది ఈ ఊరు కాదు, యాక్చువల్గా అక్కడ కాదమ్మా, ధర్మారం దగ్గర. సరే పోటీ చేస్తాడు, ఎందుకోసం పోటీ చేస్తాడు, దేనికోసం పోటీ చేస్తాడు అనేది నేను చెప్తున్నా మీరు వినండి. నేను ఒకటే విషయం చెప్తాను, ఆయన పోటీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. తక్కువ ఓట్లతోనే కేసీఆర్ గారు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్ గారు? కొంతమంది ఆడోళ్లు కొంతమంది మొగోళ్ళు ఆశపడ్డారు. దేనికి? తులం బంగారం. అదిగో చూడు తులం బంగారం. ఇప్పుడు ఆడోళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది, నా చెల్లె గాని నా భార్య గాని అందరికి ఎంత ప్రేమ ఉంటుంది. ₹1,00,000 ఈడ పెట్టుకొని బంగారం ఈడ పెడితే ఏది ముట్టుకుంటారు ఆడోళ్ళు? బంగారం 10 లక్షలు వచ్చి 10 లక్షలు కట్టలు ఈడ పెట్టుకొని 10 లక్షల రూపాయలు చేతిలో పట్టుకొని కాగితాలు పట్టుకొని ఈడ తులం బంగారం పెడితే తులం. అది ప్రేమ, మన సంస్కృతి, తప్పలేదు. ఎందుకంటే మనం పుట్టినప్పుడు కాంచేలి చెవు ముక్కు చెవులు మెడల అది ఉంటది ప్రేమ, మన సంస్కృతిలో ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి చేసాడు గక్కడ దెబ్బ కొట్టిండు ఆడోళ్ళని. ఎక్కడ? బంగారం గడ దెబ్బలు కొట్టి పెట్టి ఓట్లు వేసుకున్నాడు. తక్కువ ఓట్ల పేరమ్మా 100కి ఇంకొక ఊరికి 10 ఓట్లు పడ్డా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఎందుకు చెప్పాడు కేసీఆర్? మన ఆడబిడ్డలకి పెళ్లి అనేది చాలా ముఖ్యం కాబట్టి పెళ్లిప్పుడు ₹1,00,000 ఇచ్చిండు, చెప్పించాడు. రోగం వస్తే ఇలా ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ₹5 లక్షలు అని చెప్పి రైతులకు. మీరు అందరూ కూడా పల్లెటూళ్ళకి నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ అందరూ అంతే కదా, నేను నాతో సహా మనం అందరం కూడా పల్లెటూరు వదిలిపెట్టి బతకడానికి వచ్చిన వాళ్ళు. మనం కాకపోతే మన అయ్యలు వచ్చిండు లేదా మన తాతలనే వచ్చిండు. ఇలా రైతుని కాపాడేటువంటి ఒక ఆలోచనతో కేసీఆర్ గారు రైతు బంధువు, రైతు బీమా, కరెంట్ 24 గంటల కరెంటు ఇవన్నీ తీసుకొచ్చి చెప్తే రేవంత్ రెడ్డి మోసపూరితమైన మాటలు. ఆడవాళ్ళకి ఏం చెప్పిండు? ప్రతి స్త్రీకి 2,500 ఇస్తాడు. ముసలి వాళ్ళకి, మన అమ్మలకి, మన నాయనమ్మలకి ఏమన్నాడు? మీకు 2,000 పెన్షన్ ని 4,000 పెన్షన్ చెప్తాను. అట్లా చదువుకున్న అమ్మాయికి ఏం చెప్పిండు? స్కూటీ కొనిస్తాడు. ఇవన్నీ అయ్యేసరికి కొంత మోసపేరు కొంచెం అయింది. సరే ఇవాళ సతాయిస్తాడు మమ్మల్ని అందరినీ, మేము భయపడేది లేదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2.5 ఏళ్ళు అయిపోతే ఇక కింద పడుడు పోతే వాళ్ళే కొట్టుకుని చస్తారు. కాంగ్రెస్ వాళ్ళే గుద్దుకొని చస్తారు. అవన్నీ చూడగా తప్పదు టీవీలు అన్నమాట. ఇంకొక 6 నెలలు దాటితే ఈ మంత్రి వారు కొడతాడు, ఆ మంత్రి వీరు కొడతాడు, వీరి బట్టలు వాడిపుతాడు. ఇవన్నీ మన టీవీలో చూడాలి. 6 ఏడాది అర్థానికి ఇదే లొల్లి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మన తెలంగాణ తెస్తామని చెప్పి గులాబీ జెండా పుట్టించినాం మేము. నేను వకీల్లా మా కోర్టు పోయి వకాలా చేస్తున్నాడు. కేసీఆర్ గారు పార్టీ పెట్టాలి, తెలంగాణ బిడ్డలు చచ్చిపోతారు, తెలంగాణ తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి గులాబీ జెండా పెట్టిన వాళ్ళలో నేను ఒకరిని. కేసీఆర్ గారితో పనిచేసినాం, తెలంగాణ తెస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం, తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పినాం. బ్రహ్మాండంగా కరెంటు, నీళ్లు, ప్రాజెక్టులు కట్టినాం, పొలాలకు బ్రహ్మాండంగా. ఇలా మీ చుట్టాలు అడుగుని ఊర్లు ఎట్లున్నాయి? పచ్చగలేవు ఎట్లేమో మన ఊర్లు ఎట్లున్నాయి? పచ్చగా లేవా? బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం ఈ అభివృద్ధి కోసం. మరి అప్పుడు గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ గారు అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే, నేను ఆయన ఎమ్మెల్యే, నేను ఎంపీ, మా సరిత చెల్లె ఈయన కార్పొరేటర్, మేమందరం కలుసుకొని మేము బ్రహ్మాండంగా ఢిల్లీ తీసుకుపోయిన వీళ్ళందరినీ. ఢిల్లీ తీసుకుపోయి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మోడీ గారి దగ్గర పోయి, వెంకయ్యనాయుడు గారి దగ్గర పోయి మాట్లాడి, మరి 2016 అప్పుడు బండి సంజయ్ కూడా ఇక్కడ కార్పొరేటర్ ఉండే. ఆయన కార్పొరేటర్, సరిత అమ్మ ఇట్లా కార్పొరేటర్, ఆయన కూడా కార్పొరేటర్. ఆయన కూడా టికెట్ కొన్నాం, ఢిల్లీకి రా బిడ్డ అని. వీళ్ళు వచ్చిండ్రు, ఆయన రాలేదు ఢిల్లీకి. అయినా నేను ఆడ కొట్టాడి మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మనం 1000 కోట్లు 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు 500 కోట్లు ఇస్తే ఇలా కరీంనగర్ ఎక్కడ ఏ ఇంతకి అడుగు బయట పెడితే బ్రహ్మాండమైన రోడ్లు, కరెంటు తీగలు, పెద్ద పెద్ద తీగలు ఇంతకెళ్ళి మీది పోతే అవి 100 కోట్లు పెట్టి అవన్నీ కూడా ఆ కాలనీలు అన్ని పెద్ద పెద్ద వైర్లు పోతే ఒకటే అంతస్తు కట్టుకునేది. వాళ్ళ విలువ లేదని చెప్పి వాళ్ళ వైర్లు తీపించి వాళ్ళ ఇద్దరాలు కట్టుకోవచ్చు అని చెప్పి చేస్తాం.
ఇట్లాంటి అన్ని కష్టపడి పనులు చేస్తాము. ఇలా అవన్నీ నేనే చేస్తా అని చెప్పి చెప్పుకుంటాడు. చెప్పుకోవడానికైనా కొంత మనసు ఉండాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పైసలు అని చెప్తాను. ఓకే, నేనే చెప్తాను, నువ్వు చెప్పేది కేంద్ర ప్రభుత్వాన్ని కొట్లాడి పట్టుకొచ్చాం. మేము కొట్లాడేటోడు కావాలన్నా ఎవరు కావాలి? అడగంది అవ్వైన భూమి పెడతారా? అడగంది అవ్వైన భూమి పెట్టదు. అడిగేటోళ్ళం మేము, మా తిరుపతి అన్న కానీ మా సరిత కానీ. కాబట్టి దయచేసి బ్రహ్మాండ మెజార్టీతో గెలుస్తాడు. గెలుచుడు ఖాయం. మొన్న వాళ్ళ ఇంటికి కూడా పోయిన పాపం వాళ్ళ ఇట్లా మీకు తెలుసు కదా, బాగా జరిగింది. పోయి చాలాసేపు కూర్చొని మాట్లాడి ఓదార్చడం. మరి ఈరోజు ధైర్యంగా మీ మధ్యనే ఉంటాడు, మీతోనే ఉంటాడు. ఆయన అనకూడని మాట అన్నాడు. నీ చచ్చేదాకే ఎందుకు చస్తావు తిరుపతి అన్న, 100 ఏళ్ళు నిండాలి నీకు, అర్థమైందా? మంచిగా ఉంటావు, కష్టపడతావు, ప్రజాసేవ చేస్తాం. మిమ్మల్ని అందరినీ నడిపించడానికి మేమున్నాం, నువ్వున్నావు, బాధపడద్దు. అర్థమైంది కదా? ప్రజలే నీ బిడ్డలు, ప్రజలే నీ అక్కలు, ప్రజలే నీ చెల్లెలు, ప్రజలే నీ తోబుట్టులు. నీకు ఇంతమంది అక్క చెల్లెల్లో నువ్వు బాధపడద్దు. మేమందరం కూడా మరి మా చెల్లె సరిత కుదరలేదు, సీట్ ఇచ్చాలని చాలా కష్టపడ్డాం. ఇప్పుడు హైకోర్టులో కూడా కేసు వేసాం. అన్యాయం చేశారు ఇక్కడ, దానిలో రిజర్వేషన్ చేసి. అయినా కూడా నేను హైకోర్టులో కూడా కేసు వేసా కదా. అది మరి ఆలస్యం ఎందుకు వద్దా? ఏదేమైనప్పుడు కూడా మా చెల్లె సరిత కూడా మంచి పదవి ఇస్తాం. మీకు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసే కూడా మేము చేస్తాం. జై తెలంగాణ. ఒకవైపు హార్వర్డ్ యూనివర్సిటీలో కాస్ట్లీ చదువులతో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటే, మరోవైపు గురుకులాల్లోని పేద విద్యార్థులు పాము కాట్లకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుకుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అష్మిత పాము కాటుకు గురై మృత్యుతో పోరాడుతున్న వార్త తనను కలిసివేస్తోందన్నారు. ఇది విద్యాశాఖను కూడా నిర్వహించే మీ పరిపాలన వైఫల్యం కాదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సోషల్ జస్టిస్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న హరీష్ రావు. మాతారం గ్రామంలో మహిళలు పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి. నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచాను, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మరోసారి స్పష్టం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. స్పీకర్ నిర్ణయంపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. స్పీకర్ న్యాయబద్ధంగా పనిచేయడం లేదని విమర్శ. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 టీవీ.